హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో సాబుదానాతో వడ తయారు చేస్తున్నాను. సాబుదానాతో స్వీట్ అందరికీ తెలిసిందే. సాబుదానాతో వడలు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఫస్ట్‌గా సాబుదానా వడ తయారు చేయడానికి సాబుదానా నేను ఒక 1 కప్ తీసుకున్నాను. 1 కప్ సాబుదానా ఒక గిన్నెలో వేసుకొని మంచిగా కడిగేసుకున్నాను. మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 4, 5 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. మంచిగా నానతాయి. ఆ తర్వాత ఈ వడలు తయారు చేసుకోవడానికి ఇందులోకి ఆలు వేయాల్సి ఉంటుంది. అలాగే పల్లి పొడి వేయాలి. అందుకోసం నేను పల్లీలు ఒక చిన్న 1 టీ గ్లాసు తీసుకున్నాను. మీరు తీసుకునే సాబుదానా క్వాంటిటీని బట్టి పల్లీలు కానీ, ఆలు కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నేను 1 కప్ తీసుకున్నాను కాబట్టి 1 టీ గ్లాసు పల్లి పొడి సరిపోతాయి. అందుకోసం నేను 1 టీ గ్లాసు పల్లీలు నూనె లేకుండానే వేయించుకోవాలి. ఆ తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టకండి. ముక్కలు ముక్కలుగానే ఉండాలి, బావుంటుంది. ఇలా మిక్సీ పట్టుకొని పల్లి పొడి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉన్నటువంటి ఒక ఆలుని తీసుకున్నాను. మంచిగా ఉడికించుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. మెత్తగా స్మాష్ చేయాలి. ఆ తర్వాత 4, 5 గంటల పాటు నానిన తర్వాత సాబుదానా ఇలా మంచిగా పొడి పొడిగా అవుతుంది. మంచిగా సాఫ్ట్‌గా అవుతుందన్నమాట. ఇందులో స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు, అలాగే పల్లి పొడి, అల్లం, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. మనం ఇందులో కారం కోసం పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. కారప్పొడి అంతగా బాగోదు. పచ్చిమిర్చిని సన్న సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మనం వేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర, పల్లి పొడి ఇవన్నీ మనం వేసాం కదా ఇందులో. మంచిగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఇలా వడలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వడల్లా ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటూ ఇందులో వేసేయండి. ఇలా వడల్లా కాకుండా చిన్న పిల్లలు ఇష్టంగా తినాలంటే రౌండ్‌గా బాల్స్‌లా వేయండి. డీప్ ఫ్రై చేయండి. అలా చాలా బాగుంటాయి. రౌండ్‌గా చిన్న చిన్న బాల్స్‌లా ఉండేసరికి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా వడల్లా బాగుంటాయి. చిన్న చిన్న బాల్స్‌లా కూడా బాగుంటాయి. ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. అంతే అండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేయండి. అంతే, సర్వింగ్ చేసుకోవడమే. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్విక్‌గా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మంచిగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం కాబట్టి పైనున్న లేయర్ అంతా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా పాయసం కాకుండా ఇలా వడలు ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేస్తారు కదా! ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. ఈ సాబుదానా వడలు టమాటో కెచప్‌తో తింటే చాలా బాగుంటుంది. అయితే ఒక టిప్ చెప్తాను వినండి. ఈ సాబుదానా వడలు క్రిస్పీగా, స్టఫింగ్ మంచిగా రావడానికి ఇందులో ఆలు వేసుకోవాలి. తప్పకుండా ఆలు వేసుకోవాలి. ఆలు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి బైండింగ్ మంచిగా ఉంటుంది. అలాగే బైండింగ్ మంచిగా ఉంటే మనం ఈజీగా వడల్లా తయారు చేయొచ్చు. అందువల్ల మీరు ఆలు ఎక్కువగా వేసుకుంటేనే ఈ వడలు మంచిగా వస్తాయి. అలాగే టేస్ట్ కోసం పల్లీల పొడి వేసుకోవాలి. ఓకేనా? ఈ రెసిపీ బ్రేక్‌ఫాస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. అలాగే స్నాక్స్ టైంలో తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లో కూడా పెట్టివ్వచ్చు. అలాగే మనం ఉపవాసాలు ఉంటూ ఉంటాం కదా! ఏకాదశి ఉపవాసాలు అప్పుడు కూడా ఈ రెసిపీని తయారు చేసుకొని తినొచ్చు. ఏ టైంలోనైనా తినగలిగే రెసిపీ అండి. సాబుదానా హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేసుకొని తినండి. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.